అనారోగ్య సమస్యల వల్ల బరువు పెరుగుతారా? 2 రకాలు ఉంటుంది బరువు పెరగడం అనేది. ఫ్యాట్ లాస్ అవుతే మనము హెల్దీగా వెయిట్ తగ్గినట్లా, మజిల్ లాస్ అవుతే తగ్గినట్లా? హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మెయిన్గా ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మెడికేషన్ యూస్ చేస్తే రివర్స్ చేయడం కష్టమా? దీనికి చెక్ పెట్టాలి అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్, థైరాయిడ్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతూ. అంటే ఒక డైట్తోని ఏమేం జబ్బులు తగ్గియచ్చు అసలు? పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్. బరువు తగ్గడం అంటే ఏందండి? బాడీ మొత్తం సమానంగా బరువు తగ్గుతారా? ఇప్పుడు టబ్లో వాటర్ చూసి మనం సైడ్ నుంచి వాటర్ తీస్తే సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఓవరాల్గా వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. ఏదైనా ఫుడ్ తీసుకున్నాక బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఖచ్చితంగా ఒక 15 to 20 minutes కేస్ స్టడీస్ కూడా చాలా వచ్చాయి పోస్ట్ మీల్ బాక్స్ వల్ల. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఒబిసిటీ, ఊబకాయం, బరువు ఎక్కువగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి బరువు ఎక్కువగా ఉండడం అంటే ఏంటి? ఒబిసిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తాము? సో దాన్ని తగ్గించుకోవడానికి ఖచ్చితమైన డైట్ అంటే ఏముంది? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ మేడం, చూస్తూ ఉన్నాము చాలా రోజుల నుంచి మీరు ఈ వెయిట్ లాస్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో ఉన్నారు. మీరు ఎంతోమంది బరువు తగ్గించారు. చాలా మీ ఇన్స్టా పేజ్ చూస్తే చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ చూసాం మనం. ఎస్ అండి. అయితే అసలు ఏంటి అసలు బరువు పెరగడం అంటే ఏంటి? బరువు పెరగడం అనేదే ఒక జబ్బా, లేకపోతే ఏదైనా కారణాల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల బరువు పెరుగుతారా? ఫస్ట్ థింగ్, అనారోగ్య సమస్యల వల్ల కూడా బరువు పెరుగుతారండి. 2 రకాలు ఉంటుంది బరువు పెరగడం అనేది. తగ్గడం కూడా 2 రకాలు ఉంటుంది. ఇక్కడ వెయిట్ లాస్ వల్ల చాలా మంది వెయిట్ లాస్ అనగానే తినకుండా ఉండాలి అని చెప్పేసి చాలా మంది తినకుండా ఉండి కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. దానివల్ల కూడా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ 2 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వెయిట్ లాస్ అంటే ఏముందండి, మనం తినకుండా ఉంటే 1 kg తగ్గినట్టు చూపిస్తుంది పొద్దున్న సాయంత్రం ఫాస్టింగ్లో ఉన్నా కూడా. సో వెయిట్ లాస్ ఈజీ ప్రాసెసే, కానీ వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ లాస్ కూడా అవ్వాలి. అని డిఫరెన్స్ చెప్పాలంటే ఇప్పుడు వెయిట్ లాస్లో మజిల్ లాస్ వస్తుంది, వాటర్ లాస్ కూడా వస్తుంది, అండ్ ఫ్యాట్ లాస్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ వాళ్ళు ఫ్యాట్ లాస్ అవ్వకపోవడం వల్ల లిక్విడ్ డైట్స్ ఫాలో అయ్యి తినకుండా ఉండి ఇవన్నీ చేయడం వల్ల హెయిర్ లాస్, వీక్నెస్, టైర్డ్నెస్ ఇవన్నీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, వెయిట్ లాస్ అనగానే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం హెల్దీగా ఉండడానికి వెయిట్ లాస్ అవుతున్నాం. అసలు వెయిట్ లాస్ అనేది ఒక హెల్దీ ప్రాసెస్ లాగా గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఎప్పుడూ చూడకూడదు. సో సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఫుడ్తోనే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసామనుకోండి, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, అండ్ అలాగే వెయిట్ లాస్ అవుతారు, హెల్దీగా ఉంటారు, తగ్గిన వెయిట్ కూడా మళ్ళీ బ్యాక్ రాకుండా జరుగుతుంది. ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ ఇవన్నీ అంటే ఏది? ఫ్యాట్ లాస్ అవుతే మనము హెల్దీగా వెయిట్ తగ్గినట్లా, మజిల్ లాస్ అవుతే తగ్గినట్లా? మజిల్ లాస్ అనేది, వాటర్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ అనేది వెయిట్ లాస్ లో భాగంగా వస్తాయి. ఫ్యాట్ లాస్ అంటే ఓన్లీ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ ప్రాసెస్ లో వచ్చేసి మజిల్ గెయిన్ అవుతుంది, ఫ్యాట్ డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ వెయిట్ లాస్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ పోతుంది, తినకుండా ఎక్స్ట్రీమ్ డెఫిసిట్ లో ఉండడం వల్ల మజిల్ పోతుంది. మజిల్ పోతే అది బ్యాడ్ అన్నట్టే కదండి, గుడ్ అయితే కాదు. ఇక్కడ మనకు మెయిన్గా వెయిట్ లాస్ ప్రాపర్గా చూసుకోవాలి. మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మెయిన్గా ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మజిల్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు ఏంటంటే మన హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. బోన్ చుట్టూ ఉన్న మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి కూడా ఓవర్కమ్ అవ్వచ్చు, అండ్ పీసీఓడి, పీసీఓఎస్ రివర్స్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మజిల్ లాస్, వాటర్ లాస్నే వెయిట్ లాస్ అనుకుంటూ ఉంటారు అందరూ. అందుకే ఒక 2 kg తగ్గినట్టు చూపిస్తుంది, మళ్ళీ ఫుడ్ తినగానే 2 kg పెరిగినట్టు చూపిస్తుంది. దీనివల్ల అందరూ ఏమనుకుంటారు, అయ్యో నేను తినగానే వెయిట్ గెయిన్ అయిపోతాను అని చెప్పేసి ఒక డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మెయిన్గా ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ఇస్ ద బెస్ట్. ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో చూసుకుంటే కనుక మనకు తగ్గిన వెయిట్ కూడా మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటుంది. సరే, బరువు పెరుగుతున్నారు అనారోగ్య సమస్యల వల్ల అంటే, ఈ థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారు అనుకోండి, ఈ హైపర్ థైరాయిడ్ అని ఉంటుంది, దానివల్ల బరువు పెరుగుతారని చెప్తారు. మీ దగ్గరకు వస్తారు ఎవరైనా బరువు ఉన్నామని వస్తారు అన్నప్పుడు
వాళ్ళని థైరాయిడ్ తగ్గిస్తారా? లేకపోతే ఈ బరువు తగ్గించడంలో తగ్గించడం మీద కాన్సంట్రేషన్ పెడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అనేది ఏ స్టేజ్ అనేది చూసుకుంటాం. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపర్ అంటే ఓవర్ మెటబాలిజం అండి. ఓవర్ మెటబాలిజం ఉండడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. వాళ్ళు చాలా బక్కగా ఉంటారు, 35-40 కేజీసే ఉంటారు. వాళ్ళు కూడా ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. హైపోథైరాయిడ్ ఉన్న వల్లనే ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే హైపోథైరాయిడిజం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది. ఇట్ లీడ్స్ టు వెయిట్ గెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత వెయిట్ గెయిన్ ఉన్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉందనేది క్రాస్ చెక్ చేసుకుంటాం. మెడికేషన్ కూడా యూస్ చేస్తున్నారా లేదా. ఒకవేళ వాళ్ళు మెడికేషన్ యూస్ చేయట్లేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారంటే 100% రివర్స్ అయితే అవుతుందండి. అంటే మెడికేషన్ యూస్ చేస్తే రివర్స్ చేయడం కష్టమా? అంటే మెడికేషన్ ఎవరు యూస్ చేస్తారండి? ఇయర్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళే మెడికేషన్లోకి వెళ్తారు. అలాగే ఇంకా వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు, మెటబాలిజం ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది. దీనికి చెక్ పెట్టాలి అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్, థైరాయిడ్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతూ మనం మెయింటైన్ చేస్తే థైరాయిడ్ ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. నా క్లయింట్ ఉన్నారు, హర్ థైరాయిడ్ లెవెల్ ఈస్ 9.5 అండి. 3 months లో థైరాయిడ్ 2.8కి వచ్చింది. అండ్ డాక్టర్ కూడా మెడికేషన్ డోసెస్ తగ్గించారు. కొన్ని రోజుల తర్వాత ఒక 3 months ఆగి స్టాప్ చేయమని కూడా చెప్పారంట. విత్ రిపోర్ట్స్ తగ్గారు. ఎస్, విత్ రిపోర్ట్స్ నాకు పంపించి చాలా హ్యాపీగా ఉన్నారు. సో థైరాయిడ్ కెన్ బి రివర్సిబుల్ అండి. థైరాయిడ్ కెన్ బి రివర్సిబుల్. ఈ డైట్లు ఉన్నాయి, మంచిగా పనిచేస్తాయి. సో థైరాయిడ్ తగ్గిందంటే మనం బరువు పెరగడం కూడా తగ్గిపోతాం. ఎస్, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటేనే మనం బరువు పెరగడం అనేది తగ్గుతుంది. ఇది థైరాయిడ్ గ్లాండ్ అండి. ఇక్కడ అందరికీ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ఉంటుంది. ఇది మెటబాలిక్ హార్మోన్ అంటారు. సో థైరాయిడ్ తగ్గినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే. సో ఇక్కడ ఏంటి అంటే థైరాయిడ్ లెవెల్స్ని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటామో అప్పుడు మన మెటబాలిజం కూడా బాగుంటుంది. అలాగే మనం వెయిట్ గెయిన్ అవ్వము, అటు వెయిట్ లాస్ కూడా అవ్వము. ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. అంటే ఒక డైట్తోని ఏమేం జబ్బులు తగ్గియచ్చు అసలు? పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, ఒబేసిటీ, అండ్ ఇంకోటి ఇప్పుడు యూటీఐ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా మెయిన్గా డైట్లో చేంజెస్ చేయమని చెప్తూ ఉంటారు. సో యూటీఐ విత్ మెడికేషన్ తగ్గుతుంది, మనకు డైట్తో కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు డైట్తోనే రిలేటెడ్ ఉంటాయండి. సో మనకు ఇంకోటి హెయిర్ లాస్ ఇప్పుడు తరచుగా చూస్తూ ఉన్నాం. హెయిర్ లాస్ కూడా స్ట్రెస్కి రిలేటెడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైట్కి కూడా రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం డైట్తో ఈ రోగాలన్నింటినీ మనం తగ్గుముఖం పట్టించవచ్చు. మన వాళ్ళు ఏంటంటే నాకు ఒకటే బాధగా ఉంటుంది ఏంటంటే జబ్బు వచ్చింది అనుకోండి, మెడికేషన్ మీద వర్క్ చేస్తారు, బట్ వాళ్ళ బాడీలో ఉన్న మెటబాలిజం మీద వర్క్ చేయరు. సో ఇప్పుడు ఇది వచ్చిందా, ఓకే దీనికి ఈ టాబ్లెట్ వాడాలి, ఈ ప్రాబ్లం వచ్చిందా దీనికి మెడికేషన్ వాడాలి అని మెడికేషన్ మీద రన్ చేస్తూ ఉంటారు. కానీ మెడికేషన్ స్టాప్ చేసేసి అసలు నా బాడీలో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నేను ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే వర్క్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ అన్నిటికీ చెక్ పెట్టొచ్చండి. సో చాలా హెల్త్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మనకు డైటే పెద్ద మెడిసిన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది మీరు అన్నట్టుగా ఉరుకుల పరుకుల జీవితం ఇది. సో ఎస్, మనం ఈ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ సింపుల్ చేంజెస్తో కూడా డైట్ మెయింటైన్ చేయొచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ మెడిసిన్ మీద వర్క్ చేయకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ మీద వర్క్ చేసి డైట్ ప్రాపర్గా, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం అనేది చేస్తేనే మనం అన్ని రోగాలకి చెక్ పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏమంటారు, చదువుకున్న ఒక డైటీషియన్ మీరు. సో పీజీలు చేసి వచ్చారు, ప్రాక్టీస్ చేసి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. బాగా చెప్పారండి. నిజంగా మందులే వాడాలి, జబ్బులు తగ్గించుకోవాలని అయితే చెప్పలేదు. అయితే ఒబెసిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒబెసిటీని మీరు అసలు ఎన్ని రకాలుగా డిఫైన్ చేస్తారు? అసలు ఒబెసిటీని అసలు ఎలా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ హైట్ అండ్ వెయిట్ ఫస్ట్ మనం తీసుకుంటాం. సెకండ్ వచ్చేసి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్. బాడీ మెజర్మెంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఫస్ట్ నెక్, తర్వాత చెస్ట్, తర్వాత అప్పర్ స్టమక్ అండ్ స్టమక్ మెజర్మెంట్, వేస్ట్, హిప్, ఇలా బాడీ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, బిఎంఆర్, టీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒక కేటగిరీ సెట్ అనుకుంటాం. వాళ్ళు ఓవర్ వెయిట్లో ఉన్నారా, ఒబేస్లో ఉన్నారా, నార్మల్లో ఉన్నారా, బిఎంఐ. ఇప్పుడు ఏషియన్ ప్రకారం కూడా ఏషియన్ రేంజెస్ కూడా చేంజ్ అయ్యాయి. 18 to 23 మనం నార్మల్గా పరిగణిస్తున్నాం అనమాట. అబౌవ్ 23 బిఎంఐ ఉందనుకోండి, దే ఆర్ కమ్స్ అండర్ ఓవర్ వెయిట్ అనమాట. సో ఇంతకుముందు మనకు గైడ్ లైన్స్ 5-10 years బ్యాక్ ఎలా ఉంటుందంటే అబౌవ్ 25, వరల్డ్ వైడ్ ప్రకారం అబౌవ్ 25 ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్గా పరిగణిస్తాం. ఇప్పుడు 23 అబౌవ్ ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్గా పరిగణిస్తాం అనమాట బిఎంఐ. సో ఇలా వాళ్ళు ఓవర్ వెయిట్ ఎన్ని కేజీస్ ఎక్కువ ఉన్నారు, దీని ప్రకారంగా మనకు డైట్ అనేది ఉంటుంది. డైట్లో చూడండి, వెయిట్ గెయిన్ అంటే ఒకరికే ఒకే ప్రకారంగా అవ్వదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవుతుంది,
ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఒబేసిటీ వస్తుంది, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కూడా ఒబేసిటీ వస్తుంది, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనుకోవచ్చు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనుకోవచ్చు, థైరాయిడ్ వల్ల అనుకోవచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. అండ్ కొంతమంది ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళు కూడా బెడ్ రెస్ట్ ఉండడం వల్ల కూడా, మెడిసిన్స్ వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా 2-3 months బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి మనకు వెయిట్ గెయిన్ వల్ల ఉంటాయి. సో ఈ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి మనము అసలు ఎందుకు ఎలాంటి ప్రాబ్లం నుంచి వెయిట్ గెయిన్ అయ్యారో ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎవరైనా పోస్ట్ చేశారనుకోండి, ఇది తింటే వెయిట్ లాస్ అవుతారు అనగానే మనం అది తినేస్తాం అనమాట. కానీ మనం ఒకటి ఆలోచించాం, అసలు నేనెందుకు వెయిట్ గెయిన్ అయ్యాను, ఏ విషయంగా వెయిట్ గెయిన్ అయ్యాను, అసలు రూట్ కాజ్ ఏంటి, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయ్యామా, పీసీఓడి వల్ల అయ్యామా, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ దీనివల్ల అయ్యామని రూట్ కాజ్ తెలుసుకొని దాని మీద వర్క్ చేసామనుకోండి, చాలా ఈజీగా వెయిట్ లాస్ ఉంటుంది. సో ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్లో వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే క్లయింట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా తెలుసుకుంటామండి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, అసలు ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు, అసలు నైట్ డ్యూటీస్ చేస్తారు చాలామంది, నైట్ వర్క్ చేసేసి సిస్టమ్ ఉండడం వల్ల స్లీప్ కూడా సరిగ్గా ఉండదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అంటే ఫుడ్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా అసలు మీరు ఏ ఫుడ్ తీసుకుంటారు, ఎలా తీసుకోవాలనేది క్రాస్ చెక్ చేసి దాని ప్రకారంగా మనం వెయిట్ గెయిన్ కేటగిరీస్, వెయిట్ లాస్ ఎంత అవ్వాలి, అసలు లైఫ్ స్టైల్ ఎలా చేంజెస్ చేయాలనేది రూట్ కాజ్ తెలుసుకొని వర్క్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఇన్ 90 days. 90 daysలో 3 months ఉంటుంది ప్రోగ్రామ్. ఈ 3 monthsలో వాళ్ళకి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ప్లాన్ చేస్తాము. ఈ 3 months ప్రోగ్రాంలో ఖచ్చితంగా మేము ప్రామిస్ చేస్తాం, క్లయింట్ ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఎంత వరకు మీ ప్రాబ్లమ్ని రివర్స్ చేయగలుగుతారు, కానీ వెయిట్ లాస్ ఎంత అవుతారో ప్రామిస్ చేయలేం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్. మా క్లయింట్స్ కొంతమంది 3 monthsలో 12 kgs తగ్గుతారండి, కొంతమంది అయితే 3 monthsలో ఓన్లీ 8 kgs తగ్గుతారు, బట్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ తగ్గుతుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. అంటే అసలు జనరల్గా ఒక నెలలో ఎన్ని కేజీలు తగ్గితే అది ఆరోగ్యంగా తగ్గినట్లు? నిజంగా చెప్పాలంటే నెలలో 3 నుంచి 5 kgs తగ్గితేనే అది ఆరోగ్యం అండి. 3 నుంచి 5 kgs తగ్గుతారా అండి? తగ్గుతారు. కానీ ఇంకోటి ఏంటంటే అసలు 5 kgs అని కూడా చెప్పలేం, 3 kgs ఆర్ 4 kgs ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇంకోటి వారానికి చూసుకుంటే కనుక 1/2 kg to 1 kg, 1/2 kg కంటే ఒక 700 grams 800 grams డిఫరెన్స్ చూపిస్తే సరిపోతుంది. సో ఇంత అవ్వడమే హెల్దీ అండి. ఒక రకంగా నెలలో 10 kgs తగ్గుతారు అంటే కూడా దట్ ఈస్ ఖచ్చితంగా అన్హెల్దీ అని చెప్పాలి. అయితే పావని గారు, బరువు తగ్గుతున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ సో మరి బరువు తగ్గడం అంటే ఏందండి? బాడీ మొత్తం సమానంగా బరువు తగ్గుతారా, లేదంటే ఫేస్ మాత్రం ఇలా పిక్కిపోయి, లేదా చేతులు మజిల్ అంతా పోయి ఇలా స్కిన్ అంతా ఒకలాగా సాగిగా అయిపోయి అట్లా తగ్గుతారా? అలా ఏముండదండి. ఇప్పుడు సపోజ్ ఒక టబ్లో వాటర్ చూద్దాం, ఇప్పుడు టబ్లో వాటర్ చూసి మనం సైడ్ నుంచి వాటర్ తీస్తే సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఓవరాల్గా వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. సేమ్ అలాగే మన బాడీ కూడా, మనం వర్కౌట్ చేసి డైట్ ఫాలో అయితే ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇక్కడ మీరు అన్నట్టు ఇట్లా ఫేస్ డల్నెస్ రావడము, సాగినెస్ రావడము, ఇవన్నీ ఎవరికి అవుతాయంటే మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోతే అవుతుంది, మన హెల్దీగా ఫుడ్ తీసుకోకపోతే అవుతుంది. యాక్చువల్గా హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇంకా ఫేస్ గ్లో అవుతుంది కదండి. సో ఒకవేళ డల్ అవుతున్నారు వాళ్ళు, ఇంకా సాగినెస్ చాలా అవుతుంది, బాడీ టోన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీల్స్ ప్రాపర్గా లేనట్టే, వాళ్ళు హెల్దీగా ప్రోటీన్ అండ్ ఫైబర్ తీసుకున్నట్టే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. సో మనం ప్రాపర్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తేనే స్కిన్ హెల్దీగా కూడా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్స్ అంటే అసలు ఏంటండి? ఒక 4 చెప్పండి. మంచి మంచి ప్రోటీన్ ఫుడ్స్ చూడండి, మనకు వెజ్లో చూసుకుంటే కనుక లెగ్యూమ్స్, పల్సెస్, పన్నీరు, టోఫు, సోయా చంక్స్ అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. నాన్ వెజ్లో చూసుకుంటే కనుక మనకు చికెన్ బ్రెస్ట్, అంటే స్కిన్లెస్ బోన్లెస్ బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్ మనకు ప్రోటీన్ సోర్స్, ఎగ్స్ ప్రోటీన్ సోర్స్, అలాగే మనకు మటన్ కూడా ప్రోటీన్ సోర్సే, బట్ అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ప్రిఫర్ చేయరు. ఫిష్ ఈజ్ హెల్దీ అండి. ఈ 3 నాన్ వెజ్లో చూసుకుంటే బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ అని చెప్పొచ్చు. అయితే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యవంతంగా బరువు తగ్గుతాము, మంచిగా స్కిన్ కూడా బాగుంటుంది. స్కిన్ బాగుంటుందంటే స్కిన్నే కదా అసలు మనకి, మనం హెల్దీగా ఉన్నామా లేదా అని తెలిపేది ఈ స్కిన్నే. అయితే మేడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు పోతాయని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని రకాల డైట్లు చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి కిడ్నీలు పోయినని చెప్తూ ఉంటారు. రివ్యూస్ కూడా మనం చాలా చూసాము.
ఇది పెద్ద కన్ఫ్యూజనే కదా. ఇక కన్ఫ్యూషనే, నేను క్లియర్గా చెప్పేస్తాను. నా క్లయింట్ కూడా అడిగారు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దంటున్నారు కొంతమంది, అది బ్యాడ్ అంటున్నారు, ప్రోటీన్ అన్నట్టు కిడ్నీలు పాడవుతా అంటున్నారు, ఫ్యాట్ ఏమో ఫ్యాట్నింగ్ అంటారు, అసలు ఏంటి, అసలు ఏం తీసుకోవాలి అని మీరు అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏం లేదండి, ప్రోటీన్ అనేది చాలా హెల్దీ. టూ మచ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు ఖరాబ్ అయ్యానంటే ఏమీ లేదు. యాక్చువల్గా జిమ్లో ఏం చేస్తారంటే ప్రోటీన్ ఫుడ్స్తో పాటు కొన్ని థింగ్స్ అనేది వాళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కొద్దిగా కిడ్నీ మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. బట్ ప్రోటీన్ అనేది ఏం హార్మ్ కాదండి. మన బాడీ వెయిట్ ప్రకారం పర్ కేజీ బాడీ వెయిట్ 0.6 ఆర్ 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్, 1 గ్రామ్ ఆఫ్ పర్ కేజీ బాడీ వెయిట్ అనేది మనం తీసుకోవాలి ప్రోటీన్. సో మనకు తెలిసిందే, ఆడవాళ్ళకి 30 ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 2 to 4% ఆఫ్ మజిల్ లాస్ అవుతూనే ఉంటుంది. సో ఈ మజిల్ లాస్ అవ్వడం వల్ల కూడా ఒక ఏజ్ వచ్చేసరికి చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఆర్థరైటిస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటాం, బ్యాక్ పెయిన్ చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో దీనికి చెక్ పెట్టాలంటే మజిల్ గెయిన్ అనేది ఇంపార్టెంట్. మజిల్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సౌత్ ఇండియన్స్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ప్రోటీన్ లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవడం వల్ల బెనిఫిట్సే ఉంటాయి, కానీ డైరెక్ట్గా అదేమి కిడ్నీ దగ్గరికి వెళ్ళి మనకేమీ పాడు చేయదు. బట్ ఏంటంటే ప్రోటీన్ తీసుకున్నప్పుడు మనం వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయాలి, వర్కౌట్స్ చేయడం కొంచెం ఇలా మెయింటైన్ చేస్తే, అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్లో తీసుకున్నప్పుడు కానీ కొంచెం మెయింటైన్ చేస్తేనే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇంకా ఏదైనా బ్యాలెన్స్డ్ మీల్ అంటే అన్ని బ్యాలెన్స్డ్గానే తీసుకుంటే ఇంకా బెటర్ మన హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అసలు ఎలా ఉండాలి? వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అందరం జాబ్ చేస్తాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరి లైఫ్ స్టైల్ బిజీగానే ఉంటుంది. వాళ్ళు చూస్ చేసుకునే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఏంటంటే తొందరగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలామంది, ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ని వాళ్ళు తగ్గించాలండి. బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. అక్కడే మనకు ఆల్మోస్ట్ చాలా హెల్త్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. పావని గారు, నేను ఇంతకుముందు మీ ఇంటర్వ్యూస్ కన్నా ముందు కొంచెం లావుగా ఉండేదానండి. మీరు చెప్పారు చాలాసార్లు మీరు జంకులు తినకండి అది ఇది. సో నేను అప్పటి నుంచి అసలు చాలా మానేశానండి. నిజంగానే నేను చాలా చేంజ్ అయిపోయాను, చాలా గ్రేట్, వెయిట్ తగ్గింది నాది. గ్రేట్ అండి, నిజంగా గ్రేట్ అండి అసలు. అండ్ ఇంకోటి, మీరు కూడా డెలివరీ అయిన తర్వాత కూడా సేమ్ అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. అసలు చాలా మంది డెలివరీ అయిన తర్వాత సో టూ మచ్ వెయిట్ అయిపోతూ ఉంటారు, స్ట్రెస్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మీ బాబు 6 months ఉన్నారు, బట్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ వెయిట్ అంటే మీరు కాన్షియస్ ఉన్నారు, హెల్త్ గురించి, మీ ఫిట్నెస్ గురించి కాన్షియస్ ఉన్నారు. అందరూ కూడా ఇలాగే కేర్ తీసుకోవాలి వాళ్ళ బాడీ గురించి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత పొట్ట అందరికీ పోతుంది, కొంతమందికి ఉంటుంది. దాని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. అసలు చిప్స్ కానీ ఏది కానీ ఎవరైనా తీసుకొచ్చిన కానీ ఏం తినలేదండి, మొత్తం అసలు మొత్తం మానేసాను, మార్చేసుకున్నాను అసలు. యా, లైఫ్ స్టైల్ చేంజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ కెన్ సే దట్ యు ఆర్ ద బెస్ట్. యా, సో ఇక్కడ మనకు అనుకుంటే కనుక ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది తగ్గించాలి. సెకండ్, షుగర్ సంబంధించిన ఫుడ్స్. అంటే ఇప్పుడు నాకు క్లయింట్ అడిగారు, షుగర్ సంబంధించిన ఫుడ్స్ అవాయిడ్ చేయమంటున్నారు, మీరు ఏమైనా మీ ముందు గులాబ్ జామున్ తెచ్చి పెడితే మీరు తినకుండా ఉంటారా? నేను అసలు తినకుండా ఉండలేను అని. నేను తనకి కొన్ని స్వాప్ అనేది ఇచ్చాను అనమాట. షుగర్కి, బెల్లంకి, తేనెకి నేను ఏం చెప్పలేదు, తనకు కొన్ని థింగ్స్ అనేది చెప్పాను. ఫస్ట్ థింగ్, డార్క్ చాక్లెట్ ఇచ్చాను. డార్క్ చాక్లెట్ మీకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక డార్క్ చాక్లెట్ ఒక పీస్ తీసుకోండి అని. ఫస్ట్ 80-90% ఉన్న డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుందండి, మనం 70% డార్క్ చాక్లెట్ని ప్రిఫర్ చేస్తే బెస్ట్గానే ఉంటుంది. సెకండ్ స్వాప్ ఏంటంటే షుగర్కి సంబంధించింది అంజీర్. అంజీర్, నానబెట్టిన అంజీర్ అనేది తీసుకోవచ్చు. నార్మల్గా మనకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక అంజీర్ తింటే సరిపోతుంది. అది కూడా లేదు మాకు నచ్చదు అంటే కిస్మిస్, మనం రేజిన్స్ కూడా తీసుకోవచ్చు. అది కూడా కాదు అంటే ఒక డేట్స్, మీరు ఫ్రిడ్జ్లో డేట్స్ బాక్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా షుగర్ క్రేవింగ్స్ అనిపించినప్పుడు జస్ట్ హ్యావ్ 1 date. అట్లీస్ట్ మీకు దానివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి అండ్ ఐరన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. లేదు మాకు ఇవన్నీ తింటున్నా కూడా
వెయిట్ గెయిన్ అవుతున్నాము, ఎట్ ద సేమ్ టైం మాకు స్వీట్ క్రేవింగ్స్ తగ్గట్లేదు అంటే వాళ్ళ డైట్లో ప్రోటీన్ డెఫిసిట్ ఉంటే ఖచ్చితంగా అంటే షుగర్ పద్దాకులు తినాలనిపిస్తుంటాయి. ఎస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా షుగర్ క్రేవింగ్స్ ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు మనం రైస్ ఎక్కువ పెట్టుకొని కొంచెం కర్రీతో రైస్ తిన్న తర్వాత ఖచ్చితంగా మనకి తిన్న తర్వాత మళ్ళీ స్వీట్స్ తినాలనిపిస్తుంది. మాటికి యా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న కొద్దీ మనకి స్వీట్ క్రేవింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా షుగర్ క్రేవింగ్స్కి చెక్ పెట్టచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి మెయిన్గా వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. వర్కౌట్స్ ఎంతో కొంత పోస్ట్ మీల్ వాక్స్ అనేది వండర్స్ చేస్తుందని మన లైఫ్లో. తిన్న తర్వాత ఒక 20 minutes ఆగి ఒక 15 minutes వాక్కి వెళ్ళాం అనుకోండి, నిజంగా ఇట్ డస్ వండర్స్ ఆన్ మై క్లయింట్స్. మా క్లయింట్స్ కూడా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా దెల్ గో ఫర్ పోస్ట్ మీల్ వాక్స్. మినిమం 15 to 20 minutes వాక్ చేస్తారు. దానివల్ల హార్ట్ రేట్ బాగుంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ వీటన్నిటికీ హార్మోన్ ఫంక్షనింగ్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా కేస్ స్టడీ కూడా రివీల్ చేశారనమాట పోస్ట్ మీల్ వాక్స్ వల్ల. సో అండ్ ఫిఫ్త్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ లేవగానే స్వీట్స్ కానీ పరగడుపున తీసుకోవడం, స్వీట్స్ కానీ లేకపోతే ఏదైనా డేట్స్ కానీ పరగడుపున స్వీట్కి సంబంధించింది ఏది తీసుకోకూడదు. నాట్ ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా పరగడుపున తాగకూడదు. యా, ఎనీథింగ్ స్వీట్కి సంబంధించి షుగర్ హై ఉన్న ఫుడ్స్, నాట్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా పరగడుపున తీసుకోకూడదు. పరగడుపున మనం ఫ్రూట్స్ కానీ ఎనీథింగ్ షుగర్ రిలేటెడ్ స్వీట్స్ ఏది తిన్నా ఖచ్చితంగా డే అంతా లెథార్జిక్గా ఉంటుంది, డ్రౌజీగా ఉంటుంది, బాగా నిద్ర పట్టేస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ పరగడుపున ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేసి నేను చెప్పిన థింగ్స్ అన్ని మెయిన్గా హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఫాలో అయితే కనుక 100% చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఏదైనా ఫుడ్ తీసుకున్నాక బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఖచ్చితంగా ఒక 15 to 20 minutes ఆగి ఒక 20 minutes ఆఫ్ వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సింది. యా, కేస్ స్టడీస్ కూడా చాలా వచ్చాయి పోస్ట్ మీల్ వాక్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది. కేస్ స్టడీస్ కూడా రివీల్ చేశారు చాలా హాస్పిటల్స్లో కూడా. ఎస్, అయితే మేడం జనరల్గా చూస్తే చాలామంది కొంచెం ఏదైనా అంటే మధ్యాహ్నం తినగానే నిద్రపోవాలి అంటారు. సో అది మంచిదేనా అసలు? యా, మధ్యాహ్నం తినగానే చాలా మందికి నిద్ర పట్టేస్తూ ఉంటుంది. నేను కూడా ఈ ప్రాబ్లం చాలా ఇయర్స్ వరకు ఫేస్ చేశాను. ఫస్ట్ అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే నా మీల్ అనేది ఇన్కంప్లీట్ మీల్ ఉండేది. అందులో ఏంటంటే ఎక్కువ రైస్ పెట్టుకునేదాన్ని, రసం ఉండేది, రసంలో దాల్ ఉండేది కాదు, రసం ఉండేది, అట్ ద సేమ్ టైం కొద్దిగా వెజిటేబుల్ కర్రీ లేకపోతే పచ్చడి పెట్టుకునేదాన్ని అనమాట. దీనివల్ల ఏంటంటే హై కార్బోహైడ్రేట్స్ ఉండేది, అక్కడ ప్రోటీన్ క్వాంటిటీ లేదు, ఫైబర్ క్వాంటిటీ లేదు. హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల తినగానే నిద్ర పట్టేది అనమాట. ఎప్పుడైతే నా మీల్స్ని నేను బ్యాలెన్స్ చేశానో, అంటే ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నేను ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయ్యాను. ఈవెన్ నా క్లయింట్స్ కూడా చాలా మంది ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయ్యారనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తిన్న తర్వాత ఇమీడియట్గా నిద్ర వస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ క్రాస్ చెక్ చేయాలి. ఎందుకు నిద్ర వస్తుంది, నేను ఏం మిస్టేక్ చేశాను, అందులో అసలు ప్రోటీన్ ఉందా లేదా, ఫైబర్ ఉందా లేదా, వెజిటేబుల్స్ ఎలా తీసుకున్నాను అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుంటే అక్కడే మనకు సొల్యూషన్ దొరికేస్తుంది అనమాట. అంటే ఈ ప్రోటీన్ తెలీదు, ఈ ఫైబర్ తెలీదు, మాకు ఇలాంటి మాటలన్నీ తెలియవు అంటే ఒక మీల్ అంటే ఎలా ఉండాలి అసలు? ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ పప్పు కానీ, లేకపోతే ఒక 2 గుడ్లు కానీ, లేకపోతే కొంచెం ఫిష్, నాన్ వెజ్ అయితే మన వాళ్ళు సండేకి ఒకసారి వండుకుంటారు, అది నాన్ వెజ్ పక్కకు పెడితే కనుక ఎగ్స్ అవైలబుల్ ఉంటాయి కదండి, ఒక ఎగ్ కానీ 2 బాయిల్డ్ ఎగ్స్ కానీ పెట్టుకోవాలి. అది కూడా లేదంటే ప్రోటీన్ క్వాంటిటీ ఒక కప్పు పప్పు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. డైలీ పప్పు చేస్తుంటే ఇంట్లో తిడుతున్నారని మన వాళ్ళు అంటూ ఉంటారు. దానికి బదులుగా మనం ఏం చేయాలంటే ఒక 40 గ్రాములు శనగలు కానీ, పెసలు కానీ, బొబ్బర్లు కానీ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని కొద్దిగా బాయిల్ చేసుకొని ఒక కప్పుడు పెట్టుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఈ చేంజ్ కనుక ఎవరైనా చేశారనుకోండి ప్రతి మీల్లో, ఖచ్చితంగా ట్రస్ట్ మీ అండి చాలా చాలా బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రోటీన్ ప్లేస్ ఎ మెయిన్ రోల్. సెకండ్ ఫైబర్ అనగానే మీరు అన్నట్టుగా లైక్ చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. వెజిటేబుల్స్ ఆ ఫైబర్, పచ్చి కూరగాయలు తినాలా ఏంటి, వండిన కూరగాయలు తినాలా, అసలు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. యాక్చువల్గా ఫైబర్ అంటే మనం పచ్చి కూరగాయలు తినాలని ఏం లేదండి, అన్ని కూరగాయలలో మనకు ఫైబర్ దొరుకుతుంది. ఎప్పుడైతే మన ఉప్పు కారం ఎక్కువ వేసామనుకోండి తక్కువ తినడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉప్పు కారం లైట్గా తగ్గించామనుకోండి మనం ఎక్కువ కర్రీ కలుపుకొని తింటాం అనమాట. సో అలా వెజిటేబుల్స్ కుక్ చేసినా పర్వాలేదు, సాల్ట్ తగ్గించి వండుకున్నాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండి. మెయిన్గా వెయిట్ లాస్లో హెల్ప్ అయ్యేది, గట్ హెల్తీగా ఉండాలి అన్నా, ఎక్కడ ఏం మన బాడీని రీసెట్ చేసుకోవాలి అన్నా కూడా వెజిటేబుల్స్ చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో బ్యాలెన్స్డ్ మీల్ ఎలా ఉండాలి అంటే
సపోజ్ మనం 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ రైస్ ఉండాలి, 1 కప్ ఆఫ్ దాల్ కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు ప్రోటీన్, ఇంకో 1 కప్ ఆఫ్ వెజిటేబుల్ కర్రీ ఉండాలి. సేమ్ క్వాంటిటీస్ ఉంటే అది బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. అయితే మేడం డైట్ చెప్తున్నారు బాగానే ఉంది, ఓకే. అంటే ఏజ్ పరంగా డైట్ ఉంటుందా? ఏజ్ పరంగా డైట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి 20 ఏజ్ 30 40 ఏజ్ ఉన్న వాళ్ళు వర్కౌట్స్ అనేది ఎక్కువ చేయగలుగుతారు. బట్ అబోవ్ 40 ఏజ్ ఉన్న వాళ్ళకి, కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొద్దిగా కూర్చోవడం, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్యాలరీస్ అనేది కొంచెం డెఫిసిట్లో పెట్టడము, క్వాంటిటీ అనేది తగ్గించడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. బట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గానే ఉంటుందండి డైట్, అందరికీ సేమ్ ఉండదు. ఓకే, వెజ్ వాళ్ళకి వెజ్ డైట్, నాన్ వెజ్ నాన్ వెజ్ బేస్డ్ ఆన్ ఏజ్ అట్లా ఉంటుంది. యా. అయితే మీరు ఒక ప్రముఖ డైటీషియన్, చాలా మంది బరువు తగ్గించారు, చాలా మందికి జబ్బులు తగ్గించారు డైట్ చెప్పి. వెజ్ నాన్ వెజ్ డైట్ ఉంటుందా? వెజ్ నాన్ వెజ్ డైట్ అంటే ఎలా అంటున్నారు? వెజిటేరియన్కి సపరేట్గానే డైట్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్కి సపరేట్గానే డైట్ ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తీసుకుంటే వీళ్ళ జబ్బులు తగ్గుతాయి అని వెజిటేరియన్ చూసినప్పుడు అనిపించిందా మీకు? కంపేర్ టు నాన్ వెజిటేరియన్స్ ఆర్ హెల్దీ. అంటే లైక్ ఇక్కడ ప్రోటీన్ డెఫిసిట్ ఉన్నా ఒకవేళ వెజిటేరియన్స్ ప్రోటీన్ తీసుకుంటూ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే వెజిటేరియన్స్ చాలా హెల్దీగా ఉంటారు. వాళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళు ఏంటంటే నిజం చెప్పాలి అంటే స్టడీస్ కూడా కొన్ని చూసింది అనేది కంపేర్ టు నాన్ వెజిటేరియన్స్ ఆర్ హెల్దీ. ఈవెన్ నేను కూడా ప్యూర్ వెజిటేరియనే. ఈవెన్ మా క్లయింట్స్కి నేను నాన్ వెజ్ సజెస్ట్ చేస్తాను, చేయనని కాదు. బట్ వెజ్లోనే మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఒకటే కాదు, వెజిటేరియన్ సోర్సెస్ కూడా ప్రోటీన్లో బాగానే ఉంటుంది. ఒకటే థింగ్ ఏంటంటే ప్రోటీన్ నాన్ వెజ్లో ఎక్కువ దొరుకుతుందండి, వెజ్లో తక్కువ దొరుకుతుంది. అదొకటే థింగ్. మనం దీన్ని వే ప్రోటీన్ తీసుకొని కూడా కంపెన్సేట్ చేసుకోవచ్చు. మటన్ తీసుకుంటే వచ్చే శక్తి అంతా ఫుడ్ నా వెజ్లో ఏముంది? వెజ్లో చూడండి, మనం సోయా చంక్స్లో ప్రోటీన్ ప్రాపర్గా దొరుకుతుంది. అలాగే టోఫు కూడా బెస్ట్ సోర్సే. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సోయా చంక్స్, టోఫు అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. సో సోయా చంక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో, వెజిటేరియన్ సోర్సెస్లో. తర్వాత టోఫు వస్తుంది, తర్వాత మనకి ఏంటంటే పనీర్ వస్తుంది, తర్వాత లెగ్యూమ్స్, పల్సెస్ ఇలా వస్తూ ఉంటాయి. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మనకు ఇలా మనకి ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు ప్రోటీన్ సోర్సెస్ లైన్గా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్సే ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే సరే, ఇందాక మనం ఫుడ్ తీసుకోగానే నిద్ర వస్తుందని మాట్లాడాము. సో కొంతమందికి అసలు నిద్రే రాదండి, నిద్ర పట్టట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కూడా ఏదైనా మనం తీసుకునే ఫుడ్లో డెఫిషియన్సీ ఉండడం వల్ల అలా వస్తుందా? ఎస్ అండి, కరెక్టే మీరు అన్నది కూడా. నిద్ర రాకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ని సప్రెస్ చేస్తుంది అనమాట. స్క్రీన్ టైం, ఫోన్ ఎక్కువసేపు చూసినా కూడా, ల్యాప్టాప్స్ ముందు ఎక్కువసేపు కూర్చున్నా కూడా అది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ప్రాపర్ మెటబాలిజం లేకపోయినా, బాడీ వీక్గా అనిపించినా, సో వాళ్ళకు కూడా మెలటోనిన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో. మెలటోనిన్ హార్మోన్ ఏంటంటే స్లీప్ హార్మోన్ అంటారు. మరి ఇది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే వర్కౌట్స్ చేయడంలో ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా మన బాడీని కొంచెం స్ట్రెస్ చేయాలి, అంటే కొంచెమైనా స్ట్రెస్ చేసి వర్కౌట్స్ చేయడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ చేసామనుకోండి, దీనివల్ల మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ వల్ల ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎంతసేపు స్క్రీన్ టైం ఉంది, వాళ్ళ జాబ్ అదే అని అన్నారు అనుకోండి, 4-3-2-1 రూల్ ఏంటంటే 4 అవర్స్ ముందు కెఫెన్ కానీ, టీ, కాఫీలు కానీ మనం పడుకునే 4 అవర్స్ ముందు స్టాప్ చేయాలి. 3 అవర్స్ ముందు మన ఫుడ్ కంప్లీట్ చేయాలి. అండ్ 2 అవర్స్ ముందు ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. అండ్ ఎందుకు 2 అవర్స్ ముందు తీసుకోవాలి, పడుకునే ముందు తాగొచ్చు కదా అంటే, 2 అవర్స్ ముందు తీసుకోవడం వల్ల మనకు లైక్ యూరిన్ పాస్ చేయడం కూడా బెటర్ అవుతుంది. ఒకవేళ పడుకునే ముందే మనం 2-3 గ్లాసెస్ నీళ్ళు తాగామనుకోండి, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, యూరిన్ పాస్ చేయడం వెళ్ళాలి కాబట్టి. సో 2 అవర్స్ ముందు వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి. 1 అవర్ ముందు స్క్రీన్ క్లోజ్ చేయాలి, అంటే ఫోన్స్ కూడా యూస్ చేయొద్దన్నమాట. ఈ 4-3-2-1 రూల్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 3 అవర్స్ ముందే మనం ఫుడ్ కూడా తీసేసుకుంటాం కాబట్టి స్టమక్ కూడా లైట్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ రూల్ ఫాలో అయితే కనుక చాలా మటుకు బెనిఫిటే ఉంటుందండి. ఎస్, ఖచ్చితంగా అండి. అంటే మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు జనరల్గా, చాలామంది అంటే వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళు తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళు ఏదో నేర్చుకున్న దాన్ని బట్టి అన్నీ కూడా బుక్స్లో ఉండి చదువుకొని కోర్సులు చేసి చెప్పాలని రూల్ ఏమి ఉండదు హెల్త్ ఇష్యూస్ గురించి. అయితే మంచి మాటలు అయితే
ఇప్పుడు వెజిటేబుల్ జ్యూసెస్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో అట్లాంటివి ఇప్పుడు నా వెజిటేబుల్ జ్యూసెస్ నిజంగా నేను ఒక గురుగారితో ఇంటర్వ్యూ చేస్తానండి, బాగా చెప్తారు వెజిటేబుల్ జ్యూసెస్ బాగా పనిచేస్తాయని. ఓకే. అంటే పచ్చి కూరగాయల జ్యూసులు తీసుకోవడం మంచిదేనా? పచ్చి కూరగాయల జ్యూసులు తీసుకోవడం మంచిదేనండి. అది బ్యాడ్ అని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మనకు యాష్గోట్ జ్యూస్ అని చెప్పేసి చాలా మటుకు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను, గుమ్మడికాయ జ్యూస్. సో దానివల్ల బెనిఫిట్సే ఉన్నాయి. కానీ కొంత మోతాదులో ఏమవుతుందంటే కొంతమందికి పచ్చిది తీసుకోవడం వల్ల ఆక్సిలేట్స్ ఉంటాయి అన్నమాట. సో పచ్చి కూరగాయల జ్యూసెస్ కానీ ఏదైనా సరే రా వెజిటేబుల్ జ్యూసెస్ కొంతవరకు మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతాయి అండ్ బాడీని క్లెన్స్ చేస్తుంది. చాలా మటుకు బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ టూ మచ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల అందులో ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి ఇది పడదండి. అందరికీ కాకుండా కొంతమందికి అయితే పడదు. నేను కూడా చిన్నప్పటి నుంచి పచ్చి కూరగాయల జ్యూసులు తాగేదానండి. సో అంటే కీరా, బీట్రూట్ ఇది అయితే మా ఇంట్లో కామన్గా ఉండేది. సో అయితే మంచిది. మిరాకిల్స్ జ్యూసేనండి. ఆమ్లా, కీరా, బీట్రూట్ అండ్ ఇవి మనకు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఒక డైటీషియను, ఒక చదువుకున్న డైటీషియను, మంచి డిగ్రీ చేశారు, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేశారు, ఇప్పుడు ఒక ఫిట్నెస్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు చాలా మంచి హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. డయాబెటీస్ని రివర్స్ చేస్తారు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలను తగ్గిస్తారు, మ్యాక్స్ అన్ని తగ్గిస్తారు. అలాంటి మీరే ఇలా చెప్పారు, చాలా ఈ పనిచేస్తాయి వెజిటబుల్ జ్యూసెస్ అని చెప్పారు. అంతేకాదు వెజ్ కన్నా నాన్ వెజ్ కన్నా వెజ్ మంచిదని చెప్పారు. సో నిజంగా అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి పావని గారు. సో ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, చాలా డౌట్సే ఉన్నాయి. సో ఇంకా ముందు ముందు కామెంట్ బాక్స్లో ఏమున్నాయి, ఏం అడుగుతున్నారు మీకోసం అనేది అది కంటిన్యూ చేద్దామండి, ఆ ప్రోగ్రామ్ అనేది స్పెషల్గా. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.